నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము, రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము, రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. మహిమానికే యేసయ్యా, హల్లెలూయా ఆమేన్. ఆరాధన నీకే, నిత్యము నీకేనయ్యా. మహిమానికే యేసయ్యా, హల్లెలూయా ఆమేన్. ఆరాధన నీకే, నిత్యము నీకేనయ్యా. నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము, రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. చెదిరిపోయినా మా జీవితాలను చేరదీసి సమకూర్చినవయ్యా. చెదిరిపోయినా మా జీవితాలను చేరదీసి సమకూర్చినవయ్యా. నీ ప్రేమ బాంధవ్యమే మా దాగు చోటాయెను. నీ ప్రేమ బాంధవ్యమే మా దాగు చోటాయెను, మా దాగు చోటాయెను. నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము, రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మమ్మల్ని అందరినీ మమ్మల్నందరినీ అనుగ్రహించును
అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే వందనము. మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని పవిత్రపరచినందుకు పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే వందనము. మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మీ పరిశుద్ధ నామములో పరిశుద్ధ నామములో మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ మాలోనికి, మాలోనికి, మా కుటుంబములోనికి, మా కుటుంబములోనికి, మా సమస్యలోనికి మా సమస్యలోనికి పవిత్రాత్మను పవిత్రాత్మను అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే వందనము. మీకే స్తోత్రము, మీకే స్తోత్రము. మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా. 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 పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల్ని మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఏసై 6:3 ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు, 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతను బట్టి డివైన్ ధ్యాన కేంద్రములో ఇప్పటి వరకు వచ్చి వడకములో పాల్గొన్నటువంటి ఈ ఆరాధన ఇప్పటి వరకు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారందరిపై, వారి కుటుంబానిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీడల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 వాక్య ప్రకారం ప్రార్థిస్తున్నాము. నా కృప ప్రాతకాలం సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి, యేసు నామములో మే 16వ తారీఖు నుండి జరగబోచును తెలుగు బైబిల్ కన్వెన్షన్ అని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో దానిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కడిగి పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 వాక్య ప్రకారము నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ఫోన్ ద్వారా ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ పవిత్ర వెలుగులో ప్రార్థన సహాయ అడిగి వేచి ఉన్నటువంటి బిడ్డలందరిపై, వారి కోరికలన్నిటిపై ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. ఈ ప్రభువా, మేము ప్రార్థన చేయించుండగా వారి కోరికలన్నిటినీ అనుగ్రహించండి. ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 10:10 వాక్యము. నేను జీవము నిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చుచున్నాను. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా ఎంజాలే నుండి అన్వేష్ సుస్మిత మే 10వ తారీఖు దాంపత్య జీవితం ప్రవేశించిపోతున్నాం. వారిని అనుగ్రహించమని, బ్రైట్ ఫ్యూచర్ దయచేయమని ప్రార్థిస్తూ బాలేస్తున్నామల ప్రార్థన. వై దిలీబు మరియు ప్రత్యక్ష యూఎఫ్ఎల్ ఉద్యోగము కోసం బాధపడుతున్నాం. వారికి మంచి ఉద్యోగం దొరకటానికి బాలేస్తున్నామల ప్రార్థన. గొలమారి దినేష్ రెడ్డికి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఇన్నయ్య మరి లోగేష్ తంబికి 10వ తరగతి చదివి పరీక్ష రాస్తున్నారు.
అబ్బాయికి బ్రైట్ ఫ్యూచర్ కోసము బాలయేసునామల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి గాగిలపూరి నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి కుటుంబము, రిద్దికి రెడ్డికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము మరియు వారికి హౌస్ అమ్ముడుపోవడానికి బాలయేసునామల ప్రార్థన. మరియు నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి, బాల మరియ తనుజ వారి కోసము మరియు ఆస్ట్రేలియా ఉన్నటువంటి అన్వేష్ రెడ్డి కుటుంబాని కోసము వారికి దేవుడు అనుగ్రహించినటువంటి పాపని దేవుడు నిండుగా అనుగ్రహించి దైవభక్తితో నడవడానికి వారు చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి బాలయేసునామల ప్రార్థన. మరియు నల్గొండ నుండి ఫెలిన్ అలోషియస్ కుటుంబము వారు కట్టినటువంటి ఇల్లు పనులు తొందర పూర్తి చేయడానికి. మరియు దుబాయ్ నుండి లూర్ద్ ఫేదా రూయిన్ అవీన్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు దైవభక్తితో నడవడానికి. జార్జ్ శ్రావణి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము బాలయేసునామల ప్రార్థన. నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు కుటుంబ కోసము మరియు వెకేషన్ రాబోచిన ప్రీతం రెడ్డి ప్రయాణం దేవుడు కాచి కాపాడాలని కోరుకుంటూ, మరియు నల్గొండ రాయపరెడ్డి ఆస్ట్రేలియా ఉన్నటువంటి సహోదరు దేవుడు నిండుగా అనుగ్రహించాలని. మరియు జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యం కోసం బాలయేసునామల ప్రార్థన. మరియు కర్నూలు నుండి జయన్న, దయాగర్ మరియు అనిత వారి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బఫాని పాస్కామీరి సింగరాయ్ కోసం వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి వి జయనిద మరియు పి ఆనందబాబు మరియు వి షమిల వారికి మంచి ఆరోగ్యం దైవభక్తితో ఆశీర్వాదంతో ఉండటానికి బాలయేసునామల ప్రార్థన. కుస్మా గోబు కుటుంబము హైదరాబాద్ నుండి బాలయేసునామల ప్రార్థన. ఫాతిమా హైదరాబాద్ నుండి బాలయేసునామల కుటుంబంలో శాంతి సమాధానం కోసం బాలయేసునామల ప్రార్థన. మరియు గొల్లమరి పౌలీనా హైదరాబాద్ నుండి దేవుని యొక్క ఆశీర్వాదం కోసము. రోస్మేరీ ఫాందాఫ్ హైదరాబాద్ నుండి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం బాలయేసునామల ప్రార్థన. మరియు రామగుండం నుండి స్వర్ణ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఏరవ సాహిత్యరెడ్డి కుటుంబము ఇంజనీరింగ్ యుఎఫ్ఏలో ఎంఎఫ్ స్టడీ చదువుతున్నాం, ఉన్నత స్థానం పొందటానికి మంచి ఉద్యోగం కోసం బాలయేసునామల ప్రార్థన. మరియు పాస్టర్ సామువెల్ రాణి కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదంతో కుటుంబ జీవితం నడిపించడానికి బాలయేసునామల ప్రార్థన. మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యం కోసము, ప్రియంగా మంచి ఉద్యోగాని కోసము బాలయేసునామల ప్రార్థన. గాగిలర్పూర్ నుండి ఏరవ థామస్ రెడ్డి మరియు సుర్జన్ కుమార్ దేవి చేసిన బిజినెస్ దేవాశీర్వాదంతో నడవడానికి బాలయేసునామల ప్రార్థన. మరియు గువల అన్నమ్మ గుండకల నుండి బాలయేసునామల ప్రార్థన. టి మార్తమ్మ గుండకల నుండి ఖమ్మం నుండి రమాదేవి దేవుని ఆశీర్వాదం కోసము. మరియు కార్తీక రెడ్డి మరియు లక్ష్మి దేవుని యొక్క ఆశీర్వాదం కోసము. మరియు బచ్చిపల్లిలో ఉన్న విలేజ్ గ్రామస్తులందరూ మంచి వాతావరణాన్ని దయచేసి పైరు పంట మంచిగా నడవడానికి బాలయేసునామల ప్రార్థన. టి అగ్నిఫ్ రెడ్డి ఫాతిమా వారి కోసము. టి రోహిత్ రెడ్డి మరియు నిహారియ కోసము. టి మనోజ్ రెడ్డి రమ్య కోసము బాలయేసునామల ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఫుజాద రమేష్ రెడ్డి, అంజలి అఖిల్ మరియు ఆదిత్య దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం మంచి ఫ్యూచర్ కోసం బాలయేసునామల ప్రార్థన. కవిత శ్రీనివాస్ రెడ్డి మంచి ఆరోగ్యాని కోసము. అమెరికాలో ఉన్నటువంటి యుఎఫ్ఏలో ఉన్నటువంటి సుచరిత మరియు తరుణి మంచి ఉద్యోగాని కోసము మా బాలయేసునామల ప్రార్థన. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడైన రాహుల్ తేజ విశ్వ కోసము బాలయేసునామల ప్రార్థన. పుష్ప వైశాఖి నుండి సునీల్ కుమార్కి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము బాలయేసునామల ప్రార్థన. కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం కోసము బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి.
పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 10:10 నేను జీవము నిచ్చుటకై దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చుచున్నాను. ఆయస్వరుడికి దైవభక్తితో నడవడానికి నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డికి యూఎఫ్లో ఉద్యోగాని కోసం బాలేసినామల ప్రార్థన. ఏరవ మరియా సుందరి సుప్రియకి సుఖప్రసవాని కోసము, అరుణ కాసు ఆరోగ్యరెడ్డికి మరియు అనుదీప్ రెడ్డికి మంచి ఆరోగ్యము మరియు అభిలాష్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసం బాలేసినామల ప్రార్థన. మరి హైదరాబాద్ నుండి హృదయరాజు బిడకి 10వ తరగతి పరీక్షల ఉన్నత స్థానం పొందటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి బాలేసినామల ప్రార్థన. హైదరాబాద్ నుండి అన్యామేరి వినయ్కి విశ్వ కోసం బాలేసినామల ప్రార్థన. తుమ్మ శ్రీవారెడ్డి నిర్మల శంషాబాద్ నుండి సంపత్ కుమార్కి, సౌమ్య మరియు కరుణాకర్కి దంపతుల కోసము మరియు సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం బాలేసినామల ప్రార్థన. శంషాబాద్ నుండి లూర్ద్ రెడ్డి రాణి కుటుంబము, విజయ ప్రశాంత్ కుమార్కి మరియు జ్యోతి వారికి దైవాశీర్వాదము మంచి ఆరోగ్యాన్ని కోసం బాలేసినామల ప్రార్థన. వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి కుటుంబము, దీప్తి మరియు భరతి వారి దైవభక్తితో నడవడానికి కుటుంబముల శాంతి సమాధాన కోసము బాలేసినామల ప్రార్థన. గుంటూరు నుండి లూర్ద్ మేరీ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం బాలేసినామల ప్రార్థన. ఎం లక్ష్మి మరియా భాను మరియు మండే తరుణ్ కుమార్ మ్యాచింగ్ ఉద్యోగాని కోసం బాలేసినామల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయము రమంతపురం నుండి అలెన్ రాణి జూలియన్ రెడ్డికి రెమియా కుటుంబాని కోసం బాలేసినామల ప్రార్థన. వైశాఖ నుండి కోన జీవన్ హారిత జ్యోతి మరియు మోహన్ వెంకట సాయి వారి రాసిన పరీక్షలు ఉన్నత స్థానం పొందటానికి, బళ్ళారి నుండి షెయ్కు మేరీ ప్రవళిగా చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, అనిషకి మంచి ఉద్యోగాని కోసము, మరి నవోపేట నుండి స్టీవెన్ స్వప్న కుటుంబముల శాంతి సమాధానము కోసము, అలానే మంచి ఆరోగ్యాన్ని కోసము, సిస్టర్ లావణ్య దీపిక మరియు శ్రీకాంతి కుటుంబముల శాంతి సమాధానం కోసము, మరి గుంటూరు నుండి భూతోట ప్రభాకర్ శౌరి రాణి ఆరాధ్యకి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి తుమ్మ బాలరెడ్డి దేవుని యొక్క ఆశీర్వాదం కోసము, నవోపేట కొరపాటి భాగ్యమ్మ విశ్వము సిస్టర్ సునిత దైవాశీర్వాదం కోసము, వెల్లటూరు నుండి మేరీ రమణమ్మ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి బాలేసినామల ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. బాలేశివ వారిని అనుగ్రహించండి. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 10:10 వాక్య ప్రకారం ప్రార్థిస్తున్నాను. నేను జీవము నిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చుచున్నాను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా బుద్ధు సముద్రం నుండి తరుణ్ రెడ్డి చైతన్య దంపతులకి సంతాన భాగ్యాన్ని కోసం సుజాత ప్రార్థన సహాయ అడిగినారు. సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, మరియు లిమా డయాన్స్ కేరళ నుండి కుటుంబం బిడలో పరీక్షలో ఉన్నత స్థానం పొందటానికి, మరి లూర్ద్ మేరీ హైదరాబాద్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, రోస్లీన హైదరాబాద్ నుండి డేవిడ్ బాలకీర్తికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, ఇన్నయ్య చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, శోభరాణి వరంగల్ నుండి సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి,
ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఆరోగ్యం జోజిరెడ్డి కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మల్లవరపు జోసఫ్ రెడ్డి అప్పు బాధను విడుదల పొందటానికి, పుష్పాంజలి హైదరాబాద్ నుండి దేవాశివరాధన కోసము, అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి దేవాశివరాధ కోసం, ఏదుగుమారి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి కుటుంబము, అందోని వివేకరెడ్డికి మరి అందోని చైర్నియకి మంచి ఆరోగ్య ఉద్యోగము మ్యాచింగ్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన. ఖమ్మం నుండి బాల రాజు మరియు సౌజన్య కుమారుడుకు మనోజ్కి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, తెలుగు నుండి వెంకట రమణయ్య పరీక్షలో ఉన్నత స్థానం పొందడానికి, జీసస్ యూత్లో ఉన్నటువంటి టింగు మిస్టర్ ప్రకాష్ మరియు ఆశీష్ కుమార్ దాసి జిదిన్ వారికి దేవభక్తితో నడవడానికి బాలేస్తున్నామల ప్రార్థన. ఏర్వ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కుటుంబాని కోసము, మరి ట్రీఫర్ టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం కోసము, స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, మరి ప్రియాంక హైదరాబాద్ ఉద్యోగాని కోసము, మేరీ రాణి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి బిడ అయినటువంటి అన్నిటికీ గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, మరి అశోక్ రెడ్డి స్వప్న కుటుంబము హైదరాబాద్ నుండి దేవాశివరాధన కోసము, నిర్మల హైదరాబాద్ నుండి కుటుంబంలో దేవభక్తి కోసము, వైమేరీ హైదరాబాద్ నుండి కోర్టులో అయిన కేసులన్నీ తొందర ముగించడానికి దైవానుగ్రహాని కోసము, అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము నల్గొండ నుండి సంధ్య మరియు దిలీప్ కుటుంబాని కోసము, మరియు సౌమ్య ప్రశాంత్ కుమారి కుటుంబాని కోసము మంచి మ్యాచింగ్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన. మంజుల సుధాకర్ రెడ్డి కుటుంబము వరంగల్ నుండి అప్పు బాధను విడుదల పొంది కుటుంబంలో దైవాశీర్వాదన కోసము, ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి కుటుంబంలో దైవాశీర్వాదన కోసము, ప్రదీప్ కుమార్ శ్యామల హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించిన అనుగ్రహానికి వందనాలు తెలియచేస్తూ, మరియు ఇంకా దేవుని యొక్క ప్రణాళిక నడవడానికి కృప కోసము, నల్గొండ నుండి చిన్నమ్మ ప్రమళకి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, ప్రదీప్ పేద కుటుంబాని కోసం దైవాశీర్వాదం కోసం బాలేసినమ్మల ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. బాలయేసువ వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 10:10 నేను జీవమును నిచ్చుటకై దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చుచున్నాను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ్ కుమారికి మంచి ఆరోగ్యము, హారిదకి దైవాశీర్వాదం పొందటానికి, నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్ర కుటుంబము, అభినయ్ రెడ్డికి మరియు మేరీ మనస్విని మరియు ప్రశాంతి వారి కోసం బాలేసినాముల ప్రార్థన. జంగమ నుండి ఆరోగ్యమ కుమారుడుకు విశ్వ కోసము, మరియు ఆస్ట్రేలియా నుండి ఉషా అలన్, కార్త్యాని జోన్ బి యుగుందర్ రెడ్డి వారి కోసము, మరియు వారి హౌస్ అమ్ముడిపోవటానికి, కొల్లపల్లి నుండి శైలజ కుటుంబం దైవాశీర్వాదన కోసము, మహమూర్ నగర్ నుండి పి అన్నమ్మ కుటుంబముల దైవాశీర్వాదన కోసము ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరిదా సుశీలమ్మ కుటుంబము, హరి మరియు మురళి దైవ బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలు నుండి జయన్న తమ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, నూతనపల్లి నుండి జయన్న ఆరోగ్యమ్మ అన్నమ్మ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మిలిటరీ కాలనీ నుండి పాండు భారతి కుటుంబము దైవ భక్తితో నడవడానికి బాలేసినముల ప్రార్థన. వరంగల్ నుండి దయాకర్ రెడ్డి, రాజదీప్తి, ప్రణతి చందనరెడ్డి మరియు ప్రణవి తుమ్మా దిలీప్ రెడ్డి వారి దైవాశీర్వాదంతో ఉండటానికి, నెల్లూరు కర్నూలు నుండి సెయింట్ బ్రిజిట్ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు విజయ నిర్మల జోనెస్ కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రమీల
తాలేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. శ్రావంతి చిన్నపరెడ్డి కుమారులకి దైవభక్తితో నడవడానికి, సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు రత్నమేరి హైదరాబాద్ నుండి రత్నకుమారికి మంచి మ్యాచింగ్, మరియు ఫ్రీ కన్నీగా యూఎఫ్ఎల్ వెళ్ళటానికి, శృతి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన. ట్రీఫా ఫిలిమినా హైదరాబాద్ నుండి జేవిరికి మంచి ఆరోగ్యం కోసము, ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి తాలేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది, ప్రవీణ్ ప్రణతికి సంతాన భాగ్యాన్ని కోసము, మార్గరేట్ మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. పస్సుల వంశీ కోసం రాణి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. భవానీ సుజన్ కుమార్ వినయ్ చంద్ర వారికి దేవాశీర్వాదం కోసము, మంచుల సునీల్ రెడ్డి వారంగల్ నుండి అప్పు బాధల నుండి విడుదల పొంది, భారతి సంజిత్ వారికి సంతాన భాగ్యాన్ని కోసము, అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము, నవీన్ ఫరీదా మంచి అలవాట్లతో ఉండటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దీప్ ఎలిజబెత్ హెర్మోన్ దేవాశీర్వాదం కోసము బాలేసునమ్మల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పవాని గురువారెడ్డికి అప్పు బాధ విడుదల పొందటానికి, పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డికి మంచి మ్యాచ్ పిఆర్ విఫా కోసము, జి బాలస్పందన ప్రవీణ్ రెడ్డికి హైదరాబాద్ నుండి విఫా కోసము, మరియు దిలీప్ అన్వేష్ రెడ్డికి దేవాశీర్వాదం కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. కుస్మా కరుణ శ్రీ నల్గొండ నుండి నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకటానికి, అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే విడుదల పొందటానికి బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమిండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. యోహాను 10:10 నేను జీవమును నిచ్చుటకు దాని హైదరాబాద్ రూబా హాఫ్గా ఐఐటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగాని కోసము, పుష్ప కుమారి ఫైమన్ కుటుంబము కోర్టులోని కేసు తొందర ముగించి అప్పబాధను విడుదల పొంది హౌస్ అమ్ముడిపోవటానికి బాలేసునామల ప్రార్థన. మంచుల ప్రదీప్ రెడ్డి గాల్కొండ నుండి వారు కట్టినటువంటి ఇల్లు తొందర పూర్తి చేయడానికి, ఫెలస్టీన్ బాల రమేష్ జయప్రకాష్ నిర్మల రాగుల్ తేజ వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసునామల ప్రార్థన. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ తాము చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరి వరంగల్ నుండి రజిన ఇన్నారెడ్డి కుటుంబము దేవుడు అనుగ్రహించిన మేలులకు వందనాలు తెలియజేస్తుంది. నిఖిల్ రెడ్డికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు స్వప్న ప్రవీణ్ కుమార్కు సంతాన భాగ్యాన్ని కోసం, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము దేవాశీర్వాదం కోసము, ఈదర్ నుండి బాలకోట మంచి ఆరోగ్యం కోసం, గోళ జ్యోతి తంబికి మంచి ఆరోగ్యాన్ని కోసం, కీర్తి జోఫ్న దేవోక్తితో నడవడానికి, గొరమచ్చి వినోద్ దేవాశీర్వాదంతో ఉండటానికి, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ కుమారుడుకు రాజేష్ మరియు అజయ్ దేవభక్తితో నడవడానికి, అనితకి మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ రాజేష్ కుమార్ చేసిన బిజినెస్ దేవాశీర్వాదంతో నడిపించటానికి, మరియు సుధారాణి భద్రాచలం నుండి దేవాశీర్వాదంతో ఉండటానికి బాలేసునామల ప్రార్థన. లూర్దరెడ్డి జ్యోతి హైదరాబాద్ అప్పుబాధను విడుదల పొంది వారి చేసిన హాస్టల్ రన్నింగ్లో మంచిగా నడిపించటానికి బాలేసునామల ప్రార్థన. భరతి అమరావతి నుండి కావ్య అంజలికి మంచి చదువు కోసము, దీపిక రామారావుకి దేవభక్తితో నడవడానికి, మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధుకు మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం బాలేసునామల ప్రార్థన. తిమ్మాపురం తేజారెడ్డి రమ్య వారికి దేవాశీర్వాదం కోసం బాలేసునామల ప్రార్థన. పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం బాలేసునామల ప్రార్థన.
తిరుపతి నుండి అనిత కుమారులైన అనురాగు అనుదీపికి ఉద్యోగాని కోసము, ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి సహోదరి బాలేసిన వాళ్ళ ప్రార్థన సహాయ అడిగినారు. మౌనిక రెడ్డి పవానికి ఉద్యోగము మంచి ఆరోగ్యాని కోసము, గాగిలపూర్ నుండి లిల్లి మేరీ కుమారుడుగా పిఆర్ విశ్వ కోసం మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబము దైవ ఆశీర్వాదము, అదేవిధంగా బిడ అయినటువంటి ప్రవళికి దందల్ ఫీటు దొరకటానికి బాలేసిన వాళ్ళ ప్రార్థన, మేరీ మార్తా రిత్యమకి దైవభక్తితో నడవడానికి హైదరాబాద్ బాలేసిన వాళ్ళ ప్రార్థన, జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సున్నరెడ్డికి యుఎఫ్లో ధ్యాన కోసము, మనీషా రెడ్డి దైవసేవలో నిముక్తమై ఉండటానికి దైవకృప కోసము, కాదరింగ్ గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డికి యుఎఫ్లో ధ్యాన కోసము, సంధ్యారాణి వైశాఖ నుండి అనువజ్జికి ఉద్యోగాని కోసం బాలేసిన ప్రార్థన, భార్గవరెడ్డి సగజ ఖమ్మం నుండి దైవాశీర్వాద కోసము, పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, వినేశ్వర్ రెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, శౌరెడ్డి దైవాశీర్వాదంతో నడవడానికి, కె ఆరోగ్యరెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి, కె జోస్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, గుంటూరు నుండి ఏరవ రాయపల్ రెడ్డి లేదా కుటుంబము, ప్రణీల రెడ్డి బిందుకు దైవాశీర్వాద కోసము, సున్నరి ఇన్నారెడ్డి తాలేపల్లి నుండి వారిగా కట్టినటువంటి ఇల్లు తొందర పూర్తి చేయడానికి బాలేసిన ప్రార్థన, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 10:10 నేను జీవమును నిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిచున్నాను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా టి ఆరోగ్యరెడ్డి అన్నమ్మ కుటుంబము, మరియు ఆరోగ్యరెడ్డి బాత్తిమ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఏరవ శ్రీవమ్మ హైదరాబాద్ అప్పు బాధను విడుదల పొందటానికి, రవీంద్రారెడ్డికి మంచి ఉద్యోగాని కోసం, రాజేష్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, అలెన్ సుందరమ్మ పిరంగిపాలెం నుండి కుమారుడైన సతీష్ రెడ్డికి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, రోజమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి, తుమ్మ సుందరి తాళెచెరువు నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం బాలేసిన ప్రార్థన, సుధారాణి నల్గొండ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, తరుణ్ రెడ్డి మంచి అలవాటు ఉండటానికి బాలేసిన ప్రార్థన, దేవరాణి ఖమ్మం నుండి నాగరాజుకి మంచి ఆరోగ్యాన్ని కోసము, ఫరిదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి బిఫిన్స్ను మంచిగా దేవాశీర్వాదం ఉండటానికి, పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బదులు విడుదల ఉంది బిఫిన్స్ మంచిగా జరగటానికి బాలేసిన ప్రార్థన, బాలేసిన ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి ఫరిదా సుందర్ కుటుంబము, మరియా సుహాని మరియు ఫానిపోల్కు దైవభక్తితో నడవడానికి, మరి హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన నందోని బిడ్డల కోసము బాలేసిన ప్రార్థన, హైదరాబాద్ నుండి సుమలద శ్రావణ్ రెడ్డి కుటుంబము దేవుడిచ్చిన అనుగ్రహానికి, విదేశ రాజ్యంలో వారు క్షేమంగా ఉండటానికి, హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహరెడ్డి మరియు బక్కట వారికి దేవాశీర్వాదం దైవం మంచి ఆరోగ్యం కోసము, సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ జోజీ మరియు సిస్టర్ సునిత మరియు ఆపరేషన్కి అదేవిధంగా సీరియస్గా ఉన్నటువంటి సిస్టర్ జ్యోతి కోసం బాలేసిన ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నంద్యాల నుండి ఫాతిమా విజయ్ భరతరెడ్డికి మంచి ఆరోగ్యం కోసము బాలేసిన ప్రార్థన, విజయ్ హైదరాబాద్ నుండి అప్పుబాను విడుదల పొందటానికి, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం కోసము, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబముల దేవాశీర్వాదం కోసము, శ్యామల మేరీ పద్మావతి తాలేపల్లి నుండి మంచి ఆరోగ్యం కోసము,
సందీప్ రెడ్డి తాలెచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నవీన ఫరిద మంచి అలవాటు ఉండటానికి బాలేసినామల ప్రార్థన. మరియు ఉదయ భాస్కర్, రవితేజ, కీర్తి వారికి దైవాశీర్వాదంతో ఎఫ్ మేరీ నిగారిగా బ్రైట్ ఫ్యూచర్ కోసము మేరీ మార్తమ్మ హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుంగారెడ్డి బాల అనురాజేష్కి సంతాన భాగ్యాన్ని కోసము, మరియా కావ్య జోసఫ్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసము, తుమ్మ మర్రిరెడ్డి ప్రణతికి గర్భబలము పొందటానికి బాలేసిన ప్రార్థన. రోజమ్మ మరియా కీర్తి బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ కోసం, ప్రేమ్ సాగర్ నల్గొండ నుండి మంచి ఉద్యోగాని కోసము, సాగరికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, స్వర్ణలత జయపూర్ రెడ్డి కుటుంబము దేవాశీర్వాదం కోసము బాలేసినామల ప్రార్థన. మరియా మార్టీన యూకేలో ఉద్యోగము పిఆర్ కోసము, జ్యోతి సురేష్ మేఘనికి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసినామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. బాలేశివ వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 10:10 నేను జీవమును నిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిచున్నాను. అబ్బా తండ్రి యేసిన ఈ వాక్యమిక అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి అధురి సుజన్ రెడ్డి కుటుంబము మరియు సిస్టర్ అన్యామేరి ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసం బాలేసిన వాళ్ళ ప్రార్థన. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఇప్పుడు ఆస్ట్రేలియా ఉన్నటువంటి రంచీల ప్రార్థన సహాయం అడిగినారు కుటుంబంలో దేవాశీర్వాదంతో ఉండటానికి. మరియు రాజారెడ్డి మరియా కొరైతి హైదరాబాద్ నుండి కుటుంబాన్ని శాంతి సమాధానం కోసము, విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడ్డల దేవభక్తితో నడవడానికి, మరియు తణుకు నుండి విశ్వరావు అరుణమేరి కుటుంబంలో దేవాశీర్వాదంతో, శేషుబాబు నిర్మలదేవి దేవాశీర్వాదంతో దేవసేవ చేయడానికి, ఇన్నమ్మ దేవాశీర్వాదం ఉండటానికి, మరి ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిలరెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము బాలేసినామల ప్రార్థన. ప్రభాకర్ రావు ప్రభారాణి ఆరోగ్యమికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము బాలేసినామల ప్రార్థన. తరుణ్ కోసం అన్నమయు ప్రార్థన సహాయం అడిగినారు. యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము. సునిత రెండు చింతల నుండి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము. అవినేష్ ఫాతిమా వైశాఖి నుండి అందోని వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. తిరుమల జ్యోతి గాగిలపూర్ నుండి మంచి ఆరోగ్యాని కోసము. విజయకుమారి ప్రశాంత్ కుమార్ హైదరాబాద్ నుండి బిడలకి దేవభక్తితో నడవడానికి, ఎలిజబెత్ కుమారుడు నోయర్కి మంచి ఆరోగ్యాని కోసము. మరియు ఏరవ షౌరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ నక్షత్రం గుంటూరు నుండి ప్రార్థన సహాయం కుటుంబం అడిగి ఉన్నారు. నవ్య వరంగల్ నుండి ఫోర్ణకి మంచి ఆరోగ్యాని కోసము. షామిల ప్రీతి మరియు ఆరోగ్యమ స్టాఫ్ నేమ్స్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ షౌరి నిగారికి మంచి ఉద్యోగాని కోసము. ఏరవ మర్రెడ్డి సునిత హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము బాలేసినామల ప్రార్థన. మరియు శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎమ్మెల్యే లావణ్య ఎలిజబెత్ వారికి దేవాశీర్వాదం కోసము. కన్నడలో నుండి ప్రణతి అవినేశ్వరుడి కుటుంబం దేవాశీర్వాదం కోసము. నల్గొండ నుండి పుట్టి శాంతం బిడ్డలందరి కోసము. నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మిథిన్ ప్రియాంక దంపతులు దేవాశీర్వాదం కోసము. నూతనపల్లి కర్నూలు నుండి అందోని మార్తమ్మ పూజిత పృథివి వారికి దేవభక్తితో నడవడానికి బాలేసినామల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు దుబాయ్ నుండి రేణి జేవియర్ బిడలకి దేవభక్తితో నడవడానికి, కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి ఉద్యోగాని కోసము. గుంటూరు నుండి ఏబీ పాలెం నుండి స్కూలులో ఉన్నటువంటి క్రిస్టియన్ టీచర్ మంచి ఆరోగ్యం కోసము. జడ్చర్ల మారేపల్లి నుండి
కవిత కుటుంబంలో శాంతి సమాధానం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డలకి ఫ్రీ నీట్ ఎగ్జామ్లో ఉన్నత స్థానం పొందడానికి, అన్నమ్మ హైదరాబాద్ అంటే మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు కానడలో ఉండే దివ్య జోసఫ్ దేవాసురతో సంతాన భాగ్యాన్ని కోసము, అన్న మేరీ వినయ్కి మంచి మార్గం నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అందోని రెడ్డి కరీంనగర్ నుండి బ్రైట్ ఫ్యూచర్ కోసము, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి మరియు ప్రసాదరావు విజయ రోసులి దేవాశీర్వాదంతో ఉండటానికి బాలేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 10:10 నేను జీవమును నిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిచున్నాను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. సుధాకర్ మరియు సుందర్ వారికి దేవాశీర్వాదం ఉండటానికి, విజయ నిర్మల జోనెఫ్ కుటుంబం హైదరాబాద్ నుండి దేవాశీర్వాదంతో కుటుంబముల శాంతి సమాధానంతో ఉండటానికి, మేరీ ప్రవళిగా ఉద్యోగాని కోసము, సెబాస్టిన్ గుండరెడ్డి వారి దేవానుగ్రహంతో నెల్లూరు నుండి వలస దేవసేవ చేయటానికి కోరుకుంటూ, మరియు నంద్యాల నుండి అరుణకుమారి వినయ కుమారికి మంచి మ్యాచింగ్ కోసము, సింధు రాజేష్ కుమార్ హైదరాబాద్ నుండి అప్పుబాధ విడుదల ఉంది కుటుంబాల శాంతి సమాధానం కోసము, స్ఫూర్తి మంచి విశ్వ కోసము మ్యాచింగ్ కోసము, మరియు జోసఫ్ గుండరెడ్డి కొత్త ఉద్యోగాని కోసము, మలేషియాలో ఉన్నటువంటి సెబాస్టిన్ దేవుని యొక్క ఆశీర్వాద ఉద్యోగం ముందుకు నడిపించడానికి, మరియు దీపక్ ఆర్ వరంగల్ నుండి అరుణ మరియు దివ్యమణి వారికి దేవాశీర్వాదంతో ఉండటానికి బాలేసునామల ప్రార్థన. గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడు రూబేష్ నాయర్కి పిఆర్ విశ్వ కోసము, మరియు హైదరాబాద్ నుండి గొర్రెల విజయ నిర్మలకి మంచి ఉద్యోగాని కోసము, మరియు అమృత కుటుంబము మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి వసువకుమారి కోటలోని ఫిలన్ని తొందర ముగించి అప్పుబాధను విడుదల పొందటానికి, గుంటూరు నుండి శారద దేవాశీర్వాదం కోసము, నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ మంచి ఆరోగ్యం కోసము, నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊరుదు మేరీ దేవాశీర్వాదం కోసము, నల్గొండ శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, లెగ్ పెయిన్ నుండి విడుదల పొందటానికి, నల్గొండ చిలివమ్మ దేవాశీర్వాదముతో నడవడానికి, అనంతపురం నుండి మేరియమ్మ దేవుని కృపతో నడవడానికి, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ శౌరెడ్డికి దేవాశీర్వాదంతో దైవకృపతో నడవడానికి బాలేసునామల ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రవచ్చండి. బాలేసువ వారందరిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువిశేషం 10వ అధ్యాయం 14-15 వాక్యము మనం ఇప్పుడు చదువుతాం. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చుదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాథని యందు ప్రియమైన దైవ ప్రజలారా,
తబఫ్ కాలములో 5వ ఆదివారములోనికి మనము ప్రవేశించినప్పుడు ఈరోజు మనకు ఈ ఆరాధనలో ధ్యానం చేసి దేవుని యొక్క ప్రేమలో వెలుగటానికి ఎదుగల ఉండటానికి ఇచ్చిన వచనమే మా యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వాక్యము. ఒకసారి మనము వింటాము. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమునిచ్చెదను. నేను మంచి కాపరిని, నా గొర్రెలు నన్ను ఎరుగుదును. నేను తండ్రి ఎలాగ ఎరుగి ఉంటున్నారో అలాగే నేను కూడా నా గొర్రెలను ఎరిగి వారు కూడా నా శబ్దము ఆలగించి నా స్వభావములో నడుస్తారు. ఈ సంకల్పమే ప్రియలారా ఈ తబఫ్ కాలములో దేవుడు మనల నుండి కోరేది. ఒక ప్రేమ బంధము మనలో ఉన్నటువంటి ఇండివిజువల్ రిలేషన్షిప్ అంటారు, పర్సనల్ రిలేషన్షిప్. మనము దేవుడితోన అనుబంధము, తండ్రి కుమారుడు అనుబంధము. ఈ తండ్రి కుమారుడు అనుబంధము ఆ దృఢంగా ఉన్నప్పుడు మనము తండ్రి యొక్క మాటలో నడుస్తారు. అందుకు ప్రభు అంటున్నారు, నేను మంచి కాపరిని. కాపరి తన గొర్రెల కోసం స్వయంగా త్యజించి తనలోని హోదలు లెక్క చేయకుండా తన్ను తాను తగ్గించుకొని ఇదిగో ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రియలారా యోహాను సువార్తలో 15వ అధ్యాయం 12-13 వాక్యములో ఆ మంచి కాపరి యొక్క కొత్త ఆయన ఎందుకు వచ్చినారు అని అక్కడ తెలియచేస్తున్నాం. 12-13 వాక్యం ఒకసారి వింటాం. నేను మేము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. చూడండి, నేను మేము ప్రేమించినట్లనే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుండి. ఇంకా తన స్నేహితుల కొరకు తన ప్రాణము దారపోయే వానిని కంటే ఎక్కువ ప్రేమగలవాడు ఎవడునూ లేడు. తన ప్రాణము తన బిడల కోసం దారబోయిన వండే కంటే ఇంకా దానికి మించిన ప్రేమ అనేది లేదు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆ గొర్రెలు కాపరి బంధము ఆ ప్రభు తెలియచేస్తూ ఇదిగో నేను నిన్నే అంత ప్రేమించి అనురాగముతో ఉంటున్నా. కీర్తన 23వ అధ్యాయం మనకు తెలిసిన మాట 1వ వాక్యము, నేను మంచి కాపరిని, నాకు ఎటువంటి ఏ కొదవే ఉండదు, ఏ కొదవే రాదు. మంచి కాపరి కాబట్టి కాపరి దగ్గర ఉన్న గొర్రెలకు ఎటువంటి భయం రాదు, ఎటువంటి ఆలోచన రాదు, ఎటువంటి విచారము రాదు, ఎటువంటి చీకు చిందులు రాదు. ఎందుకంటే ఆ గొర్రెల కాపరి తనకు సమస్తము ఉంటున్నారు. ఇదే ప్రియులారా ఆదికాండములో 19వ అధ్యాయం 16వ వాక్యములో ఒక 3 వ్యక్తులు నోహా దగ్గరికి వచ్చి ఇదిగో మేము ఈ పట్టణాన్ని ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాం, మీరు దయచేసి ఇక్కడి నుంచి పారిపో, మీ యొక్క బిడ్డలని మీకున్నదంతా తీసుకువెళ్ళు అని అంటున్నా. మీ బిడ్డలతో వెళ్ళు అంటుండే నోహా అనుమానంతో ఉంటున్నా, నేను ఎట్టు వెళ్ళాలి, నేను సంపాదించినంత ఈ పట్టణంలో ఉంది కదా, ఇంకా నేను నీ మాట విని అలాగ వెళ్ళాలంటే సాధ్యమేనా అని తలంచుకొని అక్కడ ఉండిపోయినారు. అప్పుడు కరుణ చూపించిన దేవుడు చేసిన క్రియలు అక్కడ ఉంటుంది. 16వ వాక్యం ఒకసారి చూద్దాం. కానీ లోతు జాగు చేసెను, ఆయనను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. చూడండి, అతని పట్ల కనికరం చూపించి కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతనిని నగరము వెలుపలికి తీసుకుని వచ్చిరి. ఇంకా చూడండి, అక్కడే మనం చూచేది ఆయన తన ఈ భౌతికమైన సొమ్ము
భౌతికమైన కార్యాలు ఆలోచన చేసినప్పుడు విడిచిపెట్టడానికి ఇష్టమే లేదు. కానీ దైవదూతల ద్వారా దేవుడు చెప్పిన కార్యాలు ఆయనకి నమ్మి అలాగ పాటించటానికి కుదరలేని నోహ, ఆ లోతుని దేవుడు ఏం చేశారు, చేయి పట్టుకొని, ఆ దూదలు చేయి పట్టుకొని బలవంతంగా తీసుకువెళుతున్నా, బిడ్డలని భార్యని అందరిని తీసుకువెళుతున్నా. ఆ లోతు అక్కడే మనం చూసేది ఏమిటి, ఆ సహోదరుని తనకున్నటువంటి భౌతికమైన కార్యాలన్నీ లెక్క చేసి, తన భౌతిక కార్యములు లెక్క చేసినప్పుడు దైవాజ్ఞ పాటించటానికి ఇష్టపడలేకపోతే కూడా ఆయన ఎల్లప్పుడూ దేవుని యొక్క మార్గములో దైవభక్తితో నడిచి ఉన్నారు కనుక దేవుడు ఆయన మీద కరుణ చూపిస్తున్నాం. కరుణ చూపించి వారిని బలవంతంగా రాబోయే కాలంలో వచ్చే కీడులు తెలియకుండా నిలబడుతున్నారని ఆ భావనతో ఆయనని బలవంతంగా చేపట్టుకొని ముందుకు నడిపించిన భగవంతుడు దేవుని యొక్క సాదృశ్యమే ఆ ముగ్గురు దైవదూతల ద్వారా మనం చూచేది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మన ఈ లోకముల ఆశాపాశలు ఎంత అయితే కూడా ఎన్ని లోపాలు వచ్చినప్పటికీ కూడా మనం ఇదిగో ముందుదనముతో ఉండే కూడా దేవుడు మనల్ని నడిపిస్తారు. భయభక్తి జీవితాన్ని నడిపించిన వారికి ఎటువంటి కీడులు వాటిల్లో రాకుండా ఉండటానికి దేవుడిని వేరొక్క విధంగా చేపట్టుకొని నడిపిస్తారని ఒక నిదర్శనమే ఈ సంఘటన మనకి ఇచ్చేది. ప్రియలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ గ్రంథములో వెళుతుండే ఈ 21వ అధ్యాయము 41వ వాక్యములో మనం చూస్తున్నాం. 21:41 వాక్యములో చూస్తుండే ఏమనగా, ఈ దేవునితో పాటు గూడారంలో దేవునితో పాటు సవారి చేసినటువంటి ప్రజలతో యెహోషువ ద్వారా దేవుడు అంటున్నారు, మీరు మీ స్వగృహానికి వెళ్ళండి. అప్పుడు వారిని ఎలాగ చేస్తున్నారు, వారిని ఆ దేశంలో విడిచిపోకుండా ఉన్నప్పుడు వారి చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవుని మనం అక్కడ చూడవచ్చు. 21వ అధ్యాయము 41వ వాక్యము. యావే పితరులకు వాగ్దానము చేసినట్లే వారి సరిగత్తులన్నిట్లో శాంతిని నెలకొల్పెను. ఇశ్రాయేలు శత్రువులతో ఒక్కడు వారిని ఎదిరించుటకు సాహసింపలేదు. పైవెచ్చు ప్రభువు శత్రువులనందరినీ వారి వశము చేసెను. చూడండి, వారు శత్రువుల వశము చేసుకొని వారికి ఎదురడానికి ఎవరు లేకుండా దేవుడు వారితో పాటు నడిపిస్తున్నా. అలాగ నడిపించి వారి చేరవలసిన చోటు చేరినప్పుడు దేవుడు యెహోషువ ద్వారా ఒక మాట అంటున్నారు. 22వ అధ్యాయం 5వ వాక్యం మనం చూడవచ్చు. 22:5. కానీ యావే సేవకుడు మోషే ఇచ్చిన ఆజ్ఞలను మాత్రము శ్రద్ధతో పాటింపుడు. మీరు నా ఆజ్ఞలు శ్రద్ధతో పాటింపుడు. ఆయన మార్గములో నడువుడు. ఆయన మార్గములో వేరొక మార్గముల మీద నడవడదు. ఇంకా ఆయన ఆజ్ఞలను పాడింపుడు. అతనిని అండిపెట్టుకొని ఉండు. అతనిని అండిపెట్టుకొని ఉండండి. శిలువ శ్రమల కాలములో మనము పరిత్యాగము ద్వారా ఈ శిలువ మార్గం ద్వారా చేసే కార్యం అంటు పెట్టుకొని ఉండాలి. ఆయన మాటకి అంటు పెట్టుకొని ఉండాలి. ఆయనకి ఇదాని మాత్రం మనము ధ్యానం చేసుకుని అంటు పెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మార్గంలో నడవడానికి సాధ్యమవుతుంది. ఇంకా చదువు. నిండు మనసుతో పూర్ణ ఆత్మతో నిండు మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆ ప్రభువుని సేవించాలి. నిండు మనసుతో చూడండి, పూర్ణ మనసుతో నిండు మనసుతో ఆ ప్రభువుని మాత్రం సేవించాలి. మీరింటికి వెళ్ళండి, వెళ్ళినప్పుడు నిండల వేరొక్క కార్యాలు జోక్యం చేయకూడదు. నీవు ఆ ప్రభు మాటకి అండు పెట్టుకొని ఉండాలి. అప్పుడు మీరు ఆయన మార్గములో నడుస్తారు. అలాగ మీరు ఆ మార్గములో నడిచినప్పుడు ప్రభు చెప్పిన వాగ్దానం మనలో నెరవేరుతుంది. బిడలారా, ఇదిగో నేనెందుకు వచ్చి ఉన్నారని, నేను వచ్చేది దానికి జీవమిచ్చుటకును అది సమృద్ధిగా నిచ్చుటకే నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు దేవుడు మన కోసం వచ్చినప్పుడు ఆయన మార్గములో నడవాలి. ఆయన మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మనం ఆయన బిడ్డలుగా మారుతారు. లేకపోతే మనం ఆయన బిడ్డలుగా మారటానికి కృప మనకు రాదు.
ఆయన మన కోసం తన ప్రాణాన్ని దారబోసి తనకున్నదంతా మన కోసము పాలు పంచుకొని ఇచ్చినప్పుడు బిడలారా ఆయన చెప్పి నా మాటలు అంటబెట్టుకొని ఉండండి. నా మాటలు ఆలకించినప్పుడు యెషయా 43వ అధ్యాయం 1, 2, 3 వచనములు ఇచ్చిన గొప్ప వాగ్దానం దేవుడు మనకు కాపుదలగా ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యెషయా 43, 1, 2, 3 వాక్యం చూస్తాము. కానీ యాకోబు ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లు అనిచున్నాడు, ఇశ్రాయేలు నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, నీవు భయపడకుము, నీ భయపడకుము, నేను నిన్ను విమోచించుదిని, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి పిలిచిదిని, నేను నీ పేరెత్తి పిలిచిదిని, నీవు నా వాడవు, నీ నా వాడవు, నా సొంతమైన వాడు. చూడండి, ఇది ప్రేమ బంధ, ఇది మనలోని సంబంధాలు. దేవునుడుకు మనతో పర్సనల్ రిలేషన్షిప్ ఇది దృఢంగా మారినప్పుడు మనం ఆయన అంటబెట్టుకొని ఆయన మాటలు అంటబెట్టుకొని ఉన్నప్పుడు అర్థం ఏమిటి? ఆయన ఆత్మతో మనం జీవిస్తారు. వేరొక తలంపులు, వేరొక ఆలోచన, భౌతికమైన ఆలోచన మనలో కీడి చేయకుండా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఉన్నప్పుడు ఇంకా చూడండి వచ్చే కృపావరాలు. నీవు లోతైన నీటిలో నడిచినప్పుడు, నీవెంత సముద్రములో నడిచినప్పుడు కూడా నేను నీకు తోడుగా నేను నీకు తోడుగా ఉండను. నదులలో నడిచినప్పుడు, నదిలో నడిచినప్పుడు అవి నిన్ను ముంచి వేయును. నీవు అగ్నిలో నడిచినప్పుడు, నీ అగ్నిలో అగ్నికుండములో వెళుతుండే, నీ కుటుంబములో అగ్ని మాదిరి సమస్యలు వస్తుండే, కమిలిపోవు, నీ కమిలిపోను. నీ బలవంతంగా ముందుకు సాగటానికి శక్తి నేను నీకు ఇస్తాను బిడలారా. యెరెమయా గ్రంథములో 17వ అధ్యాయం 14వ వాక్యముల ప్రభు అంటున్నారు, ఏమి? నీకెల్లా ప్రభువా నీవు నన్ను స్వస్థత చేసినచో నేను నీకు నాకు మంచి ఆరోగ్యము బడయుదును. నీవు నన్ను రక్షించినచో నేను సంపూర్ణ రక్షణను బడయుదును. చూడండి, ప్రభువు మమ్మల్ని రక్షించినచో మాకు సంపూర్ణ రక్షణ దొరుకుతుంది. ప్రభువు మమ్మల్ని స్వస్థత చేసినచో మాకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు మీద ప్రతి కార్యము ప్రభు మీద ఆధారపడి, అందుకే యెరెమయా గ్రంథంలో 1వ అధ్యాయం 4, 5 వాక్యములు మనం ఒకసారి చూస్తాము. యెరెమయా 1వ అధ్యాయం 4, 5 వాక్యములు. నిన్ను మాతృగర్భమైన రూపొందింపక మునపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునపే నిన్ను అభిషేకించితిని. చూడండి, నేను మాతృగర్భముల పుట్టక మునపే దేవుడు నన్ను ఎంపిక చేసి ఎన్నుకున్నారు, నేను అభిషేకించినారు. ఇంకా నిన్ను జాతులకు ప్రవర్తగా నియమించుదుని. జాతులకు ప్రవక్త అంటే యేసయ్య నోటి నుండి నోటి మాట మాట్లాడినవాడు. యేసయ్యకి ఇదా అని చెప్పిన మాట ఒక స్పీకర్ అని చెప్పవచ్చు. ఎదటి వారికి ప్రభువాణి వినిపించిన వాడు, శ్రేష్టమైన వాడు. అది పర్సనల్ రిలేషన్షిప్ నుండి వచ్చేది. దేవుని యొక్క అనురాగముతో ఒక్కటిగా మారినప్పుడు, అంటబెట్టుకొని జీవించినప్పుడు, పవిత్రగా ఉండి దేవుని యొక్క హిదాని మనస్తత్వం తెలుసుకొని జీవించిన వ్యక్తికి దేవుడిచ్చిన గొప్ప వరమే ప్రవక్తగా ఉన్న వరము. ఈ వరాని కోసమే తన బిడలు ప్రవక్తగా ఉండాలి. దేవుని యొక్క హిదాన్ని వెదక్కి హిదము ఎదటి వారికి తన జీవిత సాక్షులతో తెలియచేయాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యెహెజ్కేలు గ్రంథములో మనం చూడవచ్చు 36వ అధ్యాయం 26, 27 వాక్యముల దేవుడు గొప్ప ఆత్మను మనకు అందిస్తున్నాం, గొప్ప సంకల్పము, ఆ దేవుని యొక్క వరము మనకు అందిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 36వ అధ్యాయం 26, 27 వాక్యం. మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో నుంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి, మీలో నుండి రాతి గుండెలను తొలగించి నీకు మాంసపు గుండెలను దయచేయుదును. చూడ ఇంకా నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టమును అనుసరించినట్లు, మీరు నా చట్టములు అనుసరించినట్లు, నా విధులను పాటించినట్లు చెయ్యును. ఇంకా అప్పుడు కొత్త హృదయం, నూతన శక్తి
వస్తుంది. ప్రియలారా, ప్రభు ఈ తపస్కాలములో దైవవాక్యానికి, దైవ కార్యానికి, సాంఖ్యానికి, పవిత్ర పూజకి, పవిత్రమ పాప సంగీతం అంటుపెట్టుకొని జీవించినప్పుడు కొత్త హృదయం మనకు వస్తుంది. ఆత్మతో నింపబడతారు. ఆత్మతో నింపబడినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలు 9వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుని యొక్క వరాలు ఎలాగ మనకి ఇస్తుంది అని కూడా తెలియచేస్తున్నాం. 9వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడు గొప్ప అనుగ్రహాలు ఇస్తున్నాం. అదేమిటండి? ఇదిగో నీకెల్లా వేళలా నీకు అవసరమైనదంతా నేను ఇచ్చేస్తాను. నీకు అవసరమైనదంతా నేను ఇచ్చి నీకు మంచి పనులు చేయటానికి కావలసిన అనుగ్రహాలు నేను ఇస్తాను. మీకు మంచి పనులు నీ చేయాలి. ఎల్ల వేళలా దైవవాక్యాలు అంటుపెట్టుకొని జీవించినప్పుడు అందరితో మంచి మాటలు, అందరితో మంచి క్రియలు చేసుకొని ఉంటారు. అలాగ చేసుకుని ఉన్నప్పుడు ప్రియలారా, దేవుని యొక్క మహిమతో జీవించే వరము మనకు లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రియలారా, ఈ తపస్కాలములో దేవుడు మనకు యోహాను గారు సువార్త ద్వారా 10వ అధ్యాయం 14-15 వాక్యములు తెలియచేసేది ఏమిటండి? నేను మంచి కాపరిని, నేను మంచి కాపరిని, నేను మీకు జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకానికి నేను మీ దగ్గరికి వచ్చి ఉన్నాను. ఆ ఆత్మ మనలో అనుదినం పొంది ఇంకా ఆ దేవుని యొక్క మాటకి, ఆ ఆజ్ఞలకు అంటుపెట్టుకొని జీవించి దేవునికి ఇష్టమైన బిడలుగా మారి ఆ దేవుని యొక్క సంకల్పము మన నోటి మాటల ద్వారా, క్రియల ద్వారా అందరికి తెలియచేసినప్పుడు నీ కుటుంబానికి, నీ జీవితానికి ఒక ప్రవక్తగా ఉండిపోతారు. దేవునికి ఇష్టమైన దేవుని యొక్క వాణి, నీ యొక్క శబ్దము దేవుని యొక్క వాణిగా మారుతుంది, దేవుని యొక్క శబ్దంగా మారుతుంది. కుటుంబంలో నీ యొక్క మాట దేవుని మాటలుగా మారుతాయి. బిడలారా, అలాగే మన కుటుంబాన్ని పవిత్రపరచటానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు దేవుడు ఎక్కువ మన అనుగ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చేయి పైకెత్తి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా. అబ్బా తండ్రి, మాలో ఉన్న చెడు తలంపులను, చెడు ఆలోచనలను ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాను. కుటుంబంలో ఉన్న చీకటి శక్తులను, అనుమానములను అన్నింటినీ సమర్పించి యేసయ్యా మీ మాటకి అంటబెట్టుకొని మీ చట్టానుసారము జీవించేవరము మాకు అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధనలో 11 మందికి మధ్యస్థ ప్రార్థన చేయటానికి కృప ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2 బిడ్డలకి ఎప్పుడు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకొని ఎప్పుడు వారిని బెదిరించి ముందుదనముతో 2 బిడ్డలకి ప్రత్యేకంగా పవిత్రాత్మ అభిషేకం ఇచ్చి మారు మనసు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. త్రాగుడికి అలవాటున్న 2కి దేవుడు దాని నుంచి మారు మనసు పొంది ఆ ఆత్మీయ జీవితం నడిపించడానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా రాత్రిలో నిద్ర లేనిటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి సుఖ నిద్ర ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలానే శరీరం మొత్తం నొప్పితో ఉన్నటువంటి మరి ఎడమ భాగములో బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు తాకి ముట్టి బలపరుస్తున్నా, అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 2కి విపరీతమైన తలనొప్పితో ఉన్న 2ని దేవుడు తాకి ముట్టి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెవి నొప్పితో బాధపడుతున్న, చెవిలో డ్రంబు కొట్టిన శబ్దంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తాకుతున్నారు. వారికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7 మందికి భుజం నొప్పితో బాధపడుతున్నవారు చేయి పైకి లేపటానికి కుదరలే, వాపు వచ్చి ఎటో బాధపడుతున్నారు, తిప్పటానికి తిరగటానికి కుదరలేనిటువంటి వారికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అరిచేతిలో చాలా నొప్పి ఉన్న, లోపలి చాలా నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తిని
ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి వారికి బలాన్ని ఇచ్చి నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. విపరీతమైన నడు నొప్పి ఉంటుంటే ముగ్గురిని దేవుడు తాకుతున్నా స్వస్థత వరుస్తున్నాం. ఒక క్యాన్సర్ రోగి వారు రేడియేషన్ చేసుకుంటున్న ఆ రేడియేషన్లో ఉంటున్న సహోదరిని దేవుడు తాకి స్వస్థత వరచి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. అరిగాలి చేతిలో కాలు నడవలేకపోతున్నాం, ఆ పాదం క్రింద బాగా నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకుతున్నా స్వస్థత వరుస్తున్నాం. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఎడబాయని నీ కృపలో నన్ను నిలిపిన నా దేవా, విడనాడకను క్షణము నన్ను కాచిన కాపరి, ఎడబాయని నీ కృపలో నన్ను నిలిపిన నా దేవా, విడనాడకను క్షణము నన్ను కాచిన కాపరి, బలమైన నీ కంచెలో నాకు ఆశ్రయమిచ్చితివి, చెదరక నేను నిలిచెదను నీలు అనుదినము. బలమైన నీ కంచెలో నాకు ఆశ్రయమిచ్చితివి, చెదరక నేను నిలిచెదను నీలు అనుదినము. నా కాపరివై నీవు ఉండగా నన్ను పట్టుకొను వాడెవరు, నీ మందలో నేను ఉండగా నాకు కొదువ ఏల కనుగొను. నా కాపరివై నీవు ఉండగా నన్ను పట్టుకొను వాడెవరు, నీ మందలో నేను ఉండగా నాకు కొదువ ఏల కనుగొను. కాపరి స్వరము వినని గోడర్దని నేను చెదిరపోయినా, కాపరి స్వరము వినని గోడర్దని నేను చెదిరపోయినా, ఆ యేసు నాపై కృపను చూపి మందను విడచి నన్ను వెదకుతూ వచ్చెను. నా యేసు నాపై కృపను చూపి మందను విడచి నన్ను వెదకుతూ వచ్చెను. నా కాపరివై నీవు ఉండగా నన్ను పట్టుకొను వాడెవరు, నీ మందలో నేను ఉండగా నాకు కొదువ ఏల కనుగొను. నా కాపరివై నీవు ఉండగా నన్ను పట్టుకొను వాడెవరు, నీ మందలో నేను ఉండగా నాకు కొదువ ఏల కలుగను. నిత్య సహాయమద ప్రతిష్ట జపము. దైవ జనని పరిశుద్ధ కన్యామరియమ్మ
మా తల్లి, మేము, మా కుటుంబము, మా సంఘము, మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసుప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమందాదిని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండరి. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వారి మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. ఆత్మ శరీరములను మనుషులను సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజ్యమగును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా ఎన్నెము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆంధ్ర రాష్ట్రంలో సేవ చేసేటటువంటి బిషప్ తండ్రి గారందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశ గారు అందరినీ అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విదేశ రాజ్యములో ఉద్యోగం నష్టమై ఉద్యోగాని కోసం బాధపడుతున్నటువంటి, ఉద్యోగం పొందలేక బాధపడుతున్న వారందరిని సమర్పిస్తా. చాలామంది ఫోన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారికి ఉద్యోగం నష్టమైపోతుందని భయం ఉంది. ఆ భయం నుండి విడుదల ఇచ్చి అమ్మ మరియ తల్లి వారిని నడిపించాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, దివ్య పరిశుద్ధ ఆరాధన యొక్క ఆశీర్వాద సమయము. మోకరించి ఆ ఆశీర్వాదం స్వీకరించి దేవుని యొక్క ఆ మాటకి అంటుపెట్టుకొని జీవించే కృపావరము ఈ ఆశీర్వాదం ద్వారా మనం ప్రత్యేకం దాహముతో అడుగుతాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదము సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.
మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల